ప్రభుత్వ వెబ్సైట్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో సమాచారం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు తొలగిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమార్కి లేఖ రాశారు. తొలగించిన వెబ్సైట్ల పేర్ల వివరాలు లేఖలో పొందుపరిచారు కేటీఆర్. తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను తెలియజేసే వివరాలను తొలగించారని, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సమాచారం తొలగిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. సంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెబ్సైట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రస్తుత ప్రభుత్వం తొలగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఏ వెబ్సైట్లలో ఏ సమాచారాన్ని తొలగించారన్న వివరాలతో కూడిన లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి లేఖ రాయడం జరిగింది. ఈ వివరాలు ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తున్నట్టు తమకు తెలుస్తుందని, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కేటీఆర్ లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ చరిత్రను, తెలంగాణ ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా తాము ఏర్పాటు చేసిన ఈ వెబ్సైట్లలో ఈ సమాచారం లేకపోవడం ఎంతోమందికి నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించేలా తాము వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా తాము వినియోగించుకుంటే ప్రస్తుత ప్రభుత్వం అన్నింటి హ్యాండిల్స్ను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటుందని మొదట్లో ఇందుకు సంబంధించి ప్రభుత్వ అధికారులను అడిగితే మెయింటెనెన్స్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని సమాచారం ఇచ్చినప్పటికీ క్రమంగా అందులో ఉన్న సమాచారాన్ని మొత్తం తొలగించడాన్ని కేటీఆర్ తప్పుపడుతున్నారు. భావితరాలకు ఉపయోగపడే తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యత వంటి అంశాలను కూడా తొలగించడంలో ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అధికారులు ఇలా తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారన్న ఆరోపణలను కేటీఆర్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఇందుకు సంబంధించి తెలంగాణ గతంలో తాము రూపొందించిన, అంటే జూన్ 2014 నుంచి డిసెంబర్ 2023 వరకు తాము రూపొందించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్పై ఉన్న వివరాలను ఉంచేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కేటీఆర్ పేర్కొనడం జరిగింది. సంధ్యారాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.